బి ఫర్ బ్రహ్మదేవ. అందరి తలరాతలు రాసేది ఆయనే. ఎవరు ఎప్పుడు పుట్టాలో ఎవరు ఎప్పుడు గిట్టాలో నిర్ణయించేది ఆయనే. మొత్తం ప్రపంచాన్ని సృష్టించింది ఆయనే. బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని 4 యుగాలుగా నిర్ణయించారు. మొదటిది కృతయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపర యుగం, నాలుగవది కలియుగం. కృతయుగం, దీనిని సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో కేవలం ధర్మం మాత్రమే ఉండేది. ఈ యుగంలో మహర్షులు, ఋషులు, దేవతలు సంచరించేవారు. త్రేతాయుగం, ఈ యుగంలో 3 పాదాలు ధర్మం మాత్రమే ఉండేది. ఈ యుగంలో రామరావణుల సంచరించిన కాలం ఇది. ద్వాపర యుగం, ఈ యుగంలో శ్రీకృష్ణ జననం, కురుపాండవుల సంగ్రామం జరిగింది. ఈ యుగంలో ధర్మం 2 పాదాలు మాత్రమే. కలియుగం, ఈ యుగంలో పాపాల సంచారం అధికంగా ఉంటుంది. ధర్మం 1 పాదం మాత్రమే ఉంటుంది. ఇది నేను మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాను. నాకు తెలిసింది మీకు చెప్పాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.